ఆదికాండం 49:2 చూద్దాం. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదికెక్కితివి, దానిని అపవిత్రం చేసితివి. అతడు నా మంచం మీదికెక్కెను. ఇక్కడ యాకోబు ఏం చేస్తాడంటే భవిష్యత్తుని చెప్పేస్తాడు. ఇదిగో రూబేను, ఇక్కడ వీళ్ళందరూ బ్లెస్డ్, వీళ్ళందరూ ఆశీర్వదించబడిన వాళ్ళు. కానీ ఇక్కడ ఒక పక్కన జీవితం అంతా రూబేన్కి అది జ్ఞాపకం చేస్తాడు, నువ్వు చేసిన పొరపాటు తప్పు అని. అంటే పక్కన దేవుడు రూబేన్ యొక్క హృదయాన్ని మారుస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాట రూబేన్కి చెప్పాడో రూబేన్ బాధపడిపోతూ ఉంటాడు. అంటే మిగిలిన జీవితము దాని విషయమై అతన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. అలాగని రూబేన్ నరకానికి వెళ్ళాడా? రూబేన్ పేరు ఎక్కడ వేయబడ్డది? పరలోకము యొక్క గుమ్మములో, న్యూ జెరూసలేం, మహాపరిశుద్ధుడు పరిశుద్ధ అనేటువంటి ఆ మహాపట్టణములో, ఆ మహాపరిశుద్ధుడు జీవించేటువంటి పట్టణములో, దూతలు ఉండేటువంటి అతి పరిశుద్ధమైన పట్టణములో ఆ గుమ్మం మీద రూబేను పేరు రాయబడ్డది. కృపావాక్యం యొక్క సామర్థ్యం, పవర్ ఆఫ్ గ్రేస్, హోల్డింగ్ ఆన్ టు ఫెయిత్. అయితే నువ్వు బ్లెస్ అయిపోయావు, కరెక్టే, ఆశీర్వాదం అనేది ఉంది. కానీ ఈ ప్రాంతంలో నువ్వు శుభ్రపరచబడి ఆ తర్వాత శేష జీవితం అంతా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద పాపం చేసిన వాడివి చిన్న చిన్నవన్నీ నీకు ఈజీ. పౌలు ఒక మాట అంటాడు. పౌలు ఏమంటాడో తెలుసా? కొరింథీల్లో ఒక అతనంట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అప్పుడు అతన్ని శిక్షిస్తాడు. అలాగే వదిలేశాడా? అతన్ని కొంతకాలం బయట పెడతాడు. అపవాది కొన్ని కష్టాల తర్వాత అతను అధికంగా వెళ్ళిపోతాడేమో బాధ అని చెప్పి మళ్ళీ అతన్ని తీసుకొని మళ్ళా సంఘంలో పెట్టేస్తాడు. 1 కొరింథీయులు 5:1 మీలో జారత్వం ఉన్నదని సంగతి అని వదంతి కలదు. అంటే మీలో పాపాలు ఉన్నాయి, కొంతమంది పడిపోతున్నారు, తప్పులు చేస్తున్నారు. అయితే చూడండి, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. అంటే పాపాల్లో ర్యాంక్స్ కూడా ఉన్నాయండో. అలాగని చెప్పి చిన్న ర్యాంక్ పాపాలు చేయమని చెప్పను నేను. ఓకే, సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, యేసు ప్రభువారు అందుకే ధర్మశాస్త్రం అయితే నువ్వు చేస్తేనే పాపం. ఆయన ఏమంటాడు? ఒక స్త్రీని నువ్వు మొహపు చూపు చూస్తేనే పాపం అంటాడు కదా. సో ఈవెన్ యూ నీడ్ టు ఫైట్ విత్ ద థాట్ అండ్ విత్ ద లుక్. ఆ శోధన అనేది లేకుండా మానవుడికి ఉండదు. అయితే ఆ శోధనలో పడకుండా ఉండడానికే సిద్ధపడి ఆ రోజంతా సాగించాల. రెన్యూ యువర్ మైండ్. ఎప్పుడైతే నువ్వు మైండ్ని రెన్యూ చేసుకోవో ఎలాంటి వాడైనా పడిపోతాడు. అప్పుడు అది చూసి రీడ్ 2 again. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే కాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయనని మీరు ఎరుగరా? 5వ వచనం. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ ఎ మిస్టరీ, గెట్ రెడీ. ఇక్కడ ఏమంటాడు? అట్టివానిని సాతానుకు అప్పగింపవలెను. అంటే ఏం చేయమని? అతన్ని సహవాసములోంచి, సంఘములోంచి బయటికి గెంటేయమంటున్నాడు. అంటే ఒక సంఘములోంచి బయటికి గెంటేసిన తర్వాత అతన్ని ఎవరు వశం చేసుకుంటారు? అపవాది. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడో అప్పుడు ఆ తర్వాత ఆ వ్యక్తి మారుమనసు పొందుతాడు. ఈ వ్యక్తి అలాంటి కాదు. మారుమనసు పొందిన తర్వాత మళ్ళా 2 కొరింథీయుల్లో పౌలు మళ్ళా ఒక లేఖ రాస్తాడు. ఆ వ్యక్తికి పశ్చాత్తాపడ్డాడు, చాలు ఇంకా ఎక్కువ వద్దు, అతన్ని తీసుకోండి అంటాడు. చూద్దాం ఒకసారి. 2 కొరింథీయులు 2:5. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాటలు చెప్పుచున్నాను. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవు. ఏమంటున్నాడు పౌలు? మళ్ళీ సెకండ్ టైం లేఖ రాస్తున్నప్పుడు ఒక 6 నెలల్లో లేకపోతే 2 నెలల్లో వాడిని వెలివేసేస్తే అపవాది ఎన్ని ఇబ్బందులు పెట్టుంటుందో. పశ్చాత్తాపడి ఉంటాడు, నన్ను తీసుకోండి అంటే పౌలు ఇక్కడ సీక్రెట్ ఏంటంటే తెలుసా? వీళ్ళు దాచిపెట్టేశారు దీన్ని. పౌలు ఆత్మ ద్వారా గుర్తుపట్టి రాశాడు వాళ్ళకి. ఎన్ ఎక్స్ట్రీమ్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ,
నెక్స్ట్ అందుకే అంటాడు, నా ఆత్మ కూడా లేదా మీతోటి వెలివేసేయండి అంటాడు. వాట్, దిస్ ఈజ్ ఎ గిఫ్ట్. నా ఆత్మ లేదా అక్కడ. మళ్ళా అతను బాధ చూసి పౌలు అంటాడు రెండోసారి సంఘాన్ని, ఇదిగో అతను కుమిలిపోయాడు, బాధపడ్డాడు, అతను పొందిన శిక్ష చాలు, తీసేసుకోండి, మారు మనసు పొందాడు. అంటే నేను చెప్పాను, అన్నిటికంటే గొప్పది పాపము కాదు. పాపము కంట ఎంత పాపం చేసినా దానికంటే శిలువ రక్తము గొప్పది, అవునా కదా? ఈజ్ ద బ్లడ్ మోర్ పవర్ఫుల్ ఆర్ ద సిన్ మోర్ పవర్ఫుల్? ద బ్లడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద సిన్. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? ప్రూఫ్, లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ ప్రూవింగ్ ఇట్ నౌ. అంటే ఇక్కడ పాపము కంటే క్షమాపణే గొప్పది, అవునా? ఎలాగా అనేది ప్రూవ్ చేస్తా. పాపము వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్న తర్వాత, పాపాన్నంతా భరించిన తర్వాత ఆయన భరించలేక చనిపోయాడా? భరించి బతుకుండి పక్కనోడిని రక్షించి, నా ఆత్మను అప్పగిస్తున్నా, ఇంకా నేను బతికే ఉన్నా అంటే పాపం కంట క్షమాపణే గొప్పది, నేను జీవించి ఉన్నా అంటాడు. కానీ యేసుప్రభు వారు ఏమన్నాడు? ఇదంతా అయిపోయింది అంటే ఆయనకి లాస్ట్లో చిరక అది కూడా తాగి చేదుగా ఉంది వాక్యానుసారంగా. అన్నీ ముగించి, లోకములో ఆదాం మొదలుకొని రాబో వాళ్ళ పాపాలన్నీ నా మీద పడిపోయినా నేను ఇంకా దాన్ని భరించి ఇంకా సజీవంగా ఉన్నాను, ఇదిగో ఇది సమాప్తమైంది, నౌ ఐ హ్యామ్ లీవింగ్ మై స్పిరిట్ అన్నప్పుడు చనిపోతాడు. అంటే ఏంటి? ఫర్గివ్నెస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ సిన్. దెర్ ఈస్ నో గ్రేటర్ సిన్ దట్ ద బ్లడ్ కెనాట్ ఫర్గివ్. ఇప్పుడు అపవాది నేను ఏదైనా దూషిస్తున్నాడా, ఈరోజు పర్మనెంట్గా వెళ్ళిపోతాడు నీ ఇంట్లోంచి. ఎనీ కండమేషన్. సో దెర్ ఈస్ నో అన్ఫర్గివబుల్ సిన్. బలహీనతలను జయించమని ప్రార్థన చేయాలా, బలాన్నేమో అలాగే ఉంచమని కంటిన్యూ చేయడం కోసం ప్రార్థన చేయాలి. అందుకే విశ్వాసం ద్వారా నడుచుకోవాలి. యూ నీడ్ టు వాక్ బై ఫెయిత్. అంటే ఇప్పుడు మీరు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ రూబేను, యూదా యాత్రలో బ్లెస్ అయినా కానీ తుదకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే అందరూ గొప్పగా ముగించారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. ఈరోజు ఎవరెవరైతే దేని విషయమై నాకు ఇంకా రాలేదు, నాకు సొంత ఇల్లు లేదు, కుమిలిపోతున్నారో, అయినా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావో, అవన్నీ కూడా దేవుడు లెక్కపెట్టి ఎవరెవరికైతే ఉన్నాయి నీకు లేవన్నావో దానికంటే నీకు అత్యధికంగా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఆ ఏరియాలో. అంటే ఈ లెక్కన ఫెయిత్ ఎంత పవర్ఫుల్ అండి. అందుకే అంటారు ద మోస్ట్ పవర్ఫుల్ మిరకల్, అన్నిటికంటే గొప్ప అద్భుతం అంటే ఆ దేవుణ్ణి తెలుసుకొని అంతం వరకు పట్టుకోవడం. అందుకే శిష్యులతో అంటాడు, మీకు ప్రవచనాలు అద్భుతాలు ఎన్ని కాదు, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అంతం వరకు ఈ నామాన్ని పట్టుకోవడమే పెద్ద అద్భుతం అండి. శిష్యులతో కూడా ఇఫ్ యూ క్యాన్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫెయిత్ టిల్ ద ఎండ్, అయినా విశ్వాసాన్ని పట్టుకుంటావో అదే నీకు ఆశీర్వాదంగా మారుతుంది. దట్ డిప్రైవింగ్ డిలే, ఆ ఆలస్యం, ఆ బాధ, ఆ వ్యాధి, ఆ వేదన, ఆ కష్టము అన్ని సమకూర్చి దేవుడు గాడ్ విల్ యూజ్ ఇట్ ఫర్ యువర్ గుడ్. నజరేయుడైన యేసయ్య, ఈ వాక్యము ద్వారా నువ్వు అనేకులను ఆశీర్వదించండి. రూబేన్ ఆశీర్వాదాన్ని చూసాం. సిమియోను, లేవి కూడా తుదకు వాళ్ళ ముగ్గురిని కొంచెము కష్టాల్లో వారు జీవిస్తున్నప్పటికీ కూడా తుదకు వారు ముగ్గురు పేర్లు పరలోకంలో రాయబడి, ఇదిగో ఈ వాక్యం విన్న వారందరినీ నువ్వు ఒక్కరు తప్పిపోకుండా అందరినీ పరలోకం తీసుకెళ్తావు నాయన. అయితే ఆ యాత్రలో రూబేన్లా కాకుండా, సిమియోను లేవిలా కాకుండా యూదాలాగా ఉండేటట్టు కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య. లెట్ దెమ్ బి ఎ లీడర్. నీవే ఒక అద్భుతము ద్వారా వారిని దర్శించి ఆ గండము నుంచి బయటికి తీయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.